మన జీవితంలో కొన్ని సంబంధాలు మాటల్లో చెప్పలేము. అమ్మ ప్రేమ ఒకవైపు ఉంటే తండ్రి బాధ్యత మరోవైపు ఉంటుంది. ఈ రెండు కలిసే మన జీవితం ఎగురుతుంది. అమ్మ ఒక చిన్న పదం, కానీ ప్రపంచంలోని ప్రతి భావన ఆ పదంలోనే దాగి ఉంటుంది. ఆమె ప్రేమలో ఎటువంటి షరతులు లేవు, ఎటువంటి అంచనాలు లేవు. పుట్టిన క్షణం నుంచి ఆమె జీవితం తనది కాదు, మనది. రాత్రంతా నిద్రపోక మన కడుపు నిండిందా అని చూసే మనిషి అమ్మ. మనకు బట్టలు లేకపోయినా మనకు కొత్త చొక్కా వేసేందుకు తన పాత చీరను త్యాజించే మనిషి అమ్మ. తన కన్నీళ్లను దాచుకునే మన ముఖంలో నవ్వు చూస్తే ఆమెకి ప్రపంచం దక్కినట్లే. అమ్మ ప్రేమ అనేది దేవుడి రూపం కాదు, దేవుడే మన రూపంలో దిగిపోయి ఇచ్చిన అనుభూతి. ఆమె మన మొదటి టీచర్, మన మొదటి ప్రేరణ, మన మొదటి బలం కూడా. కానీ మనం పెద్దవాళ్ళమవుతున్న కొద్దీ ఆ ప్రేమను సాధారణంగా తీసుకుంటాం. ఆమె వంట చేసే చేతులు వణికిన మనం ఫోన్లు బిజీగా ఉంటాం. ఆమె ఒక్క మాట వినాలనుకుంటుంది, అమ్మా నేను బాగున్నాను. కానీ మనం చెప్పం, ఎందుకంటే మనకు సమయం లేదు, మనకు ప్రాధాన్యతలు వేరే అయ్యాయి. కానీ ఒకరోజు మనం వెతుకుతాం, ఆ స్వరం, ఆ వాసన, ఆ తాకుడు. అప్పుడు అర్థమవుతుంది అమ్మ అంటే ప్రేమ కాదు, ఆత్మ అని. మరొక వైపు తండ్రి, అతను మన జీవితంలో సైలెంట్ హీరో. తన బాధ, తన ఒత్తిడి ఎవరికీ తెలియకుండా నవ్వుతూ జీవించే మనిషి. చాలా మందికి తండ్రి కఠినంగా కనిపిస్తాడు, కానీ ఆ కఠినతలో ప్రేమ దాగి ఉంటుంది. తన జీతం మొత్తం మన అవసరాలకు వెళ్ళిపోతుంది, కానీ నేను నీ కొత్తగా ఏం కొన్నాను అని ఎప్పుడూ అడగడు. తన పాదరక్షకాలు చీలిపోతున్నా మనకు కొత్త షూస్ తెచ్చే మనిషి తండ్రి. ఆయన ప్రేమ లాడు కాదు, ఆయన ప్రేమ భుజం మీద చెయ్యి వేసినప్పుడు అర్థమవుతుంది. మనకు మొదటిసారి సైకిల్ నేర్పినప్పుడు పడిపోయినా మళ్ళీ లేవమని చెప్పిన ఆ మాటలో ఉంది తండ్రి బలం. తండ్రి బాధ్యతలు ఎప్పుడూ ముగియవు. పిల్లలు పెద్దయ్యాక కూడా ఆయన తలలో ఆలోచన అదే, వాళ్ళు బాగున్నారా. మన భవిష్యత్తు కోసం తన వర్తమానాన్ని త్యాజించే మనిషి ఆయనే. జీవితంలో అమ్మ ప్రేమ మరియు తండ్రి బాధ్యత, ఈ రెండు మనం గుర్తించకపోతే మన మానవత్వమే కోల్పోతాం. అమ్మ మనకు మనసు ఇచ్చింది, తండ్రి మనకు దారి చూపించాడు. అమ్మ మనకు ప్రేమ నేర్పింది, తండ్రి మనకు ధైర్యం నేర్పించాడు. అమ్మ మన హృదయాన్ని నింపింది, తండ్రి మన భవిష్యత్తును నిర్మించాడు. కానీ ఒక వాస్తవం తెలుసా, వాళ్ళిద్దరూ మన కోసం మాత్రమే జీవించారు. మన కడుపు నిందిల్లా, మన కలలు నెరవేరాయా అంతే వాళ్ళ ఆనందం. మన విజయం అంటే వాళ్ళ కళ్ళలో కాంతి, మన వైఫల్యం అంటే వాళ్ళ హృదయంలో మౌనం, మన నవ్వు అంటే వాళ్ళ పండగ, మన కన్నీలు అంటే వాళ్ళ బాధ. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి, ఎప్పుడు చివరిసారి మీరు మీ తల్లిదండ్రులను చూసి ధన్యవాదాలు అన్నారు? ఎప్పుడు మీరు వాళ్ళతో కూర్చొని కేవలం మాట్లాడారు? ఎప్పుడు మీరు తండ్రి భుజంపై తల పెట్టి నాకు భయం వేస్తుంది నాన్న అని చెప్పారు? జీవితం పరుగులో మనం మన మూలాలను మర్చిపోతున్నాం. కానీ ఒక చెట్టు తన వేరు లేకుండా నిలవదు కదా. మన జీవితానికి వేరు అమ్మ నాన్న. మనకు ఇప్పుడు ఉన్న సౌకర్యాలు, సంతోషాలు అవి వాళ్ళ కష్టాల ఫలితం. వాళ్ళు ఇష్టపడ్డారు మనం నవ్వడానికి, వాళ్ళు నిద్రపోలేదు మనం కలలు కనడానికి, వాళ్ళు త్యాగం చేశారు మనం ఎదగటానికి. అందుకే ఎప్పుడు గుర్తించుకో, అమ్మ ప్రేమను మాటల్లో కొలవకూడదు, తండ్రి బాధ్యతను పనిలో తోచకూడదు. వాళ్ళు చేసినది కర్తవ్యం కాదు, అది దైవం. ఒకరోజు మనం కూడా వాళ్ళ స్థానం చేరుతాం. అప్పుడు అర్థమవుతుంది తల్లి తండ్రి అంటే ఎంత గొప్ప అనుభూతి అనేది. అప్పుడు మనం మన పిల్లల కోసం అదే చేస్తాం, అదే త్యాగం, అదే ప్రేమ, అదే బాధ్యత. అది జీవిత చక్రం. అమ్మ ప్రేమ అంటే మనసు, తండ్రి బాధ్యత అంటే మూలం. ఈ రెండు కలిస్తేనే మనం జీవితం అవుతాం. ఎప్పుడు బిజీగా ఉన్నా రోజుకు ఒక్కసారి అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు, నాన్న నువ్వు నా హీరోవు అని చెప్పు. ఆ మాటల గంట గొప్ప అనుభూతి వాళ్ళకి లేదు. ఎందుకంటే చివరికి అమ్మ ప్రేమ లేకపోతే మనం పుట్టం, తండ్రి బాధ్యత లేకపోతే మనం నిల్వం. వాళ్ళతో ఉండంగా సంతోష పెట్టండి, వాళ్ళు లేనప్పుడు కాదు, వాళ్ళు ఉన్నప్పుడు చూపించండి మీ ప్రేమ. అమ్మ చేతి కారం రుచి మర్చిపోవండి, తండ్రి మౌనం వెనుక ఉన్న ప్రేమను మిగతా ప్రపంచం కంటే ముందుగా గుర్తించండి. జీవితంలో నిజమైన సక్సెస్ అంటే లక్షలు సంపాదించడం కాదు, అమ్మ నాన్న గర్వంగా నవ్వేలా జీవించడం. అమ్మ ప్రేమ మనకు జీవితం ఇచ్చింది, తండ్రి బాధ్యత దానికి దిశ ఇచ్చింది. ఆ రెండు కలిస్తేనే మనం అవుతాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమ్మ నాన్నల విలువ పూర్తిగా తెలియజేయబడింది. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి అమ్మ నాన్నల విలువలను అందరికీ తెలియపరచండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని మోటివేషన్ వీడియోస్ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వెంటనే చూస్తారు, మీ ఆలోచనలు మార్చుకుంటారు.